తూదిని అమ్మ ఎదవ బతుకని ఎదవ బతుకు ఎదవ బతుకని ఎదవ బతుకు అనుకోనా? కాపులు కన్నాలు రాజులు రంగప్పులు అందరూ ఒడే తెప్ప ఇట్లా తెప్ప అడుగోడ తెప్ప అనేవాళ్ళే కానీ ఒక్కడన్నా మర్యాదగా తెప్పన్నా తెప్పయ్యా అని పిల్లవనే పిలవరే. మేము మటుకు మనుషులం కదా. నాకు అనిపించేదే ఈ నయాన్ని అందరినీ ఒక్కసారన్నా ఒరే ఇట్లారా నిన్నే వేసా అటు పోసా అని నాకు అనిపించేది. నా కోరిక ఎప్పుడు తిడుతుందో ఏమో. రోజు లేచినట్టే పొద్దుగానే లేచే రచ్చబండ కాడికి వెళ్ళినా. ఆడకెళ్ళి కలికే రాజుగారు మనుషులు సాటింపేస్తున్నారు. ఏందా అని ఆలకిత్తి ఇందు మూలంగా 50 మందికి తెలియజేయమనగా పులిని చంపిన వీరునికి రాజుగారు అర్ధరాజ్యం ఇస్తారా హో అని సాటింపేస్తున్నారు. యాదవ రాజ్యం ఎవరే కావాలా? రాజైన కానించి వాడితో ఊదిస్తారా ఇట్లా ఊదిస్తారా మనకెందుకు లేప అని అట్ట అడుగు ముందుకేసానా. నా ఏళ్ళప్పుడు ఎన్నా పులిని చంపిన వీరులకే రాజుగారు అర్ధరాజ్యంతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా హో అని రాసాడియ్యా అక్కడ పడిపోయా. అంతేనా కూతురు కన్నా ఒకసారి చూస్తే పాలా అనిపించింది. నా యాదే రా కూతుర్ని మనవాడితే మా ఇంటాడు ఒప్పుకుంటా అంట. ఓ సూర్య మా మావ కూతుర్ని 2-3 సార్లు గెలికారని అబ్బో మా గోల చేసిందిరా. ఇప్పుడు ఒప్పుకుందా దాంతోపాటు ఇది ఉంటుంది. లేదా రాజుగారికి ఇళ్ళ రకం పోయే దాని మొక్కన ఇంత బాణం పడేస్తా ఎప్పుడా మజాగా. అది సరే కానీ ఆ సర్టిఫికేషన్ న్యాయాలు చెప్పింది ఏంటంటే పులిని చంపిన వీరుడు ఆనవాలుగా కోర్లు గోళ్ళు కోసరమ్మను కదా. బాగుందే బాగుంది. పులి చంపిన తర్వాత కదా ఇవన్నీ పులిని ఎట్ట చంపాలో తెలియక చస్తా ఉంటే నా ఏళ్ళకి కోర్లు గోళ్ళు కావాలంట. కోర్లు గోళ్ళు 100 పులుల్ని అమాంతంగా నరికి చంపి పులిరాజు అని పేరు తెచ్చుకున్న ప్రభువులే దాన్ని ఏం చేయలేక దాన్ని చంపేవాడికే అర్ధరాజ్యం ఇస్తా పిల్లలు ఇస్తా అని సాటింపే ఇచ్చాడు కదా. ఆయన వాళ్ళే కాకపోతే ఇక నా వల్లే వచ్చి ఏం చేస్తాం? మనకే రాజయాత్రట్టం లేదు. మన మొగాన బతికంతకాలం ఈ ముట్టుకుట్లు ఉత్తుకున్న తిప్పాలని రాసిద్దే ఎవరికి మరి ఏం చేస్తారు? అసలు మై చచ్చినోడు మంచోడు కాదు. ఊరయ్యా ఆ బట్టలు ఎత్తుకోవాలా ఈ బట్టలు ఎత్తుకాలా అని నేర్పించొచ్చావే కానీ దీనికి బదులు ఏ కత్తి చదువో ఏ బాణాలు వేసే చదువో చదివించుంటే నా యాళ్ళని కమ్మగా చెట్టుకి కూకొని దాని కంట్లో ఒక బడి వేసేవాడిని. అది కుయ్యో మర్రో అనే లోపు దాన్ని డొక్కల్లో వేసేవాడిని. దెబ్బ చచ్చుకుని నువ్వేమో నాకు ఈ బట్టలు ఉసో అని బాత్తం తప్పితే ఇంకేం నేర్పబోతుంది. ఎట్టా అంతా పులిని చంపేదే యాల్దే చిన్నగా ఎలక నుంచి పోయే ఫోన్ కొడితే అది చచ్చిందా సరే ఎలకి తిరిగిందా వాము మన పని పోయిందా. మనకుంది ఒకటే ప్రాణమాయా అది కాస్త గుడ్డుకోమంటే మా ఇంటి దాని నల్లపోతున్నా గంగలో కలిసిపోవు. మరి ఎట్ట అంట ఏం చేస్తాం? మనకి రాజయాత్ర మన మొఖాన రాసి ఏం చేస్తాం? అయ్యాలు ఇప్పుడు రేవు పోదామంటే ఇంటికి పోదామంటే మా ఇంటి దాంతో గోడ ఈ నేను చెప్తా ఉన్నా. పుల్ నోట్లో పడిన తప్పించుకోవచ్చేమో కానీ నా యాల్ది మా ఇంటి దాని నోట్లో పడి తప్పించుకోవటం ఆ సిద్ధలయ్య వాళ్ళ గోడక ఎట్టా అంట. అన్నిటికే ఆ సిద్ధలయ్య ఉన్నాడు. ఏమిటే పోతా ఎందుకని మంచిది మూట్లో ఉన్న కళ్ళు పూతంత తాగే మా హృదయమైన లోకాలమ్మను తలుసుకొని ఏవుకుపోతా. యాల్ది ఇవాళ పులా నేనా తేలాలనా? యాల్ది పుల్నోట్లో పడి సచ్చానా ఈ ముట్టుగుట్లకే పని పులిని చంపానా రాజుగారి కళ్ళు అయిపోతా. యాల్దే
మాట అయితే అన్నాం కానీ ఆ పూట ఎక్కడ వచ్చి మీద పడిద్దని భయంతో తత్తా ఉన్నా అనుకో. ఏమో ఎక్కింది కాస్త దిగిపోయింది. ఏందిదే సడన్లీ మెదలుదైతే సడన్లీ మెదలుదైతే నా యాంది పేనన్న తినే మత్తుగా పడున్నదా బాగానే గుట్టుకున్న మిగటానికి ఎత్తేస్తాను. వాసి ఎందానా ఇప్పుడే నాతోనే పడేసి కాలా రాజు అవ్వాలంటే కూతున్న ధైర్యం చేయొద్దా తగ్గిపో. ఏం దశ ఈగలు వా చచ్చిపోనాడు నోట్లో ఈగలు కూడా వచ్చింది. తిప్పరాజైపోయినాడు. అదే కానీ ఆ సాగి పెంచిన అదే ఆశ ఆ రాజుగారి మనుషులు చెప్పిందంటే పులిన చంపిన వీరుడు ఆనవాలుగా వార్లు గొల్లు కోసరమని కదా కోసకలు చెప్పాలా. దయాలు దీనికి కోర్ల గొల్లు రెండు లేవా ఏంటైనా అంత ఏ గొడ్డు మాంసమో ఆవు మాంసమో తినేటప్పుడు కోళ్ళ రెండు ఇరిగిపోయాడు. నడిచి నడిచి గోళ్ళు అరిగిపోయి ఉంటాయి. ఇప్పుడట్ట కోర్లు గోళ్ళు లేకపోతే చెవులు తోకలు ఇక అది కోసుకొని పోలా. వెళ్దే ఇప్పుడు కోటకాడకెళ్ళే ఓసి మహారాజా రాశా బయటికే పులిని చంపిన వీరుడు వచ్చా రా 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 అంట అంతే. నా ఏళ్ళు బయటకు వచ్చా సమాంతంగా వాటేసుకొని లోపల తీసుకెళ్ళి సింహాసనం మీద కూకోబెట్టి పెళ్ళిచ్చి పెళ్లి చేస్తాడు. బేగిపోయే రాజుగారి తర్వాత రేపు మనం రాజయ్యాక మా కులపోలకందరికి ఏదో చేయాలి. కాకపోతే మనోడు రాజయ్య కూడా మనకేం చేయలేదని పులి ఏడు సత్తా ఆ మాట మనం ఎత్తుకుపడాలా చెప్పాలా. ఏం చేయాలా ఇంకా అయ్యాది ఏం తోయకున్నదే. అందుకే మా అవ్వనేది బొల్లో బోరా అని. మనమేమో వెనకై పొద్దున బొల్లో సంవత్సరం సతికేద్దరికి ముందే పడిపోయి అర్థమాదిగా గుర్తొచ్చినది ముందు రథం వేపిస్తా. ఎందుకంటే రేపు మనం రాజయ్యాక దర్జాగా రథంలో ఇంటి దాకా పోయిస్తుందాగా తరువాత మా కులపోలకే
రేవు కాడ పెద్ద పెద్ద భవంతులు కట్టిస్తా. తరువాత బట్టలు ఉడకేసుకోవటానికి పెద్ద పెద్ద బాణలు పెడతా. ఏళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తే మాటను వేగిపోయి రాజుగారికి యాదే తీరా పబ్బులో దగ్గరికి పోయాక సాకలోడేందే పులిని చంపటం ఏందే అనంటే ఏం చెప్పాలా అంట. అదేంది మా రాజు అట్ట అంటారా? సాకలో మటుకు వీరులు రా ఏకే తమకంతగా సాక్ష్యం కావాలంటే మా రెల్లి గారిని పులి గారిని అడగండి. పులిని చంపేటప్పుడు చూశారులే అని చెప్తా. అదేంద్రా తెప్ప వార్లు గోళ్ళు తెమ్మంటే చెవులు తోక తెచ్చావే అనంటే ఏం చెప్పాలా అంట. ఓరి మహారాజా పులి చంపాక వార్లు గోళ్ళు అయితే ఏందే చెవులు తోక అయితే ఏందే అని అంట. అంతే నా యాల్ది పెళ్ళనిచ్చి పెళ్లి చేస్తాడు. వేగిపోయే రాజుగారిని కలవాలి. ద్వారాలు దేవశ ఏం దశ దేవేశ పక్క వేసుకుని చూస్తావు పోయే పులిని చంపిన వీరులో సూర్యులో శ్రీ 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 తిప్పమహారాజు వాడికి అని చెప్పు. ఎలా